అనవసరమైన బస్సు ఎవరికి కావాలి అందరు పోతారు వస్తారు, అది ఎప్పటికైనా జరిగేదే. ఎవరికి ఇల్లు లేవు ఏం లేవు, అలాంటి ఏమైనా చెయ్యొచ్చు కదా. ఏమీ రాలేవు మాకు అసలు, ఇయ్యలేదు ఎవరికి ఇయ్యలేదు. ఏదైనా ఉన్న వాళ్ళకి అందుతుంది, లేని వాళ్ళకి ఏది లేదు. అన్ని ఉన్న వాళ్ళకి అన్ని అందుతాయి, ఏది లేని వాళ్ళకి ఏది లేదు. పెరగలే అయ్యే అడగాలి, ధర్నా చేయాలి. అందుకే ఈ ధర్నా పెట్టింది. కాంగ్రెస్ పరిపాలన ఏమీ బాగాలేదు, అస్సలు బాలే. మళ్ళా కేటీఆర్ రావాలి. ఇప్పుడు ఓట్లు పెట్టినా మాకు నష్టమే లేదు. మీ గవర్నమెంట్ అందజేస్తే మేము పెడతాం, వేస్తాం, ఓట్లా వేస్తాం. ఏం మంచిగా చేయట్లే. ఏమేమంటే 2500 అన్నాడు ఆడవాళ్లకు, అవి రావాలి. బస్సు ఫ్రీ అన్నాడు కదా, ఒకటి ఊక ప్రయాణమే చేస్తారా దేనికి? అన్నమొద్ద ఏమొద్దా? సన్న బియ్యం అన్నారు, అవి అందలేదు. రైతుల పరిస్థితి అయితే ఇక రైతులకు కూడా ఏం లేదు. ఏమి ఇస్తుండు వాళ్ళకు మాత్రం? వాళ్ళకు కూడా ఏమి ఇస్తుండు? ఏం లేదుగా, ఏం లేదు. రైతులు కూడా ఆ మాత్రమే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలలో అందరు బురద పూసుకుంటారు, ఆయన మాత్రం గడ్డెత్తాడు. ఇప్పుడు డెవలప్ ఉన్నది దిగిపోయింది. సబ్బులకు రేట్ ఎక్కింది. నూనె ప్యాకెట్ 150 రూపాయలు. మా కూలేమో 300 200. మరి పొద్దాక తొడవలు తీస్తే 150. మరి 150 ప్యాకెట్ తీస్తే మరి జనం అంతా ఏం తినాలి? సబ్బులకు రేటు పెరిగింది, అన్నిటి రేటు దించాలి ఆయన కావాలంటే. మరి ఏం డిమాండ్ ఏమి ఇస్తలేడు కదా మాకు, ఏమి ఇస్తలేదు. మహిళలకు ఏమి చేసింది ఏం లేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు అయితే మళ్ళీ ఏదో విధంగా మొత్తం కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తారు సార్? ఏం చేయట్లేదు. మహిళలకు ఉచిత ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి అందట్లేదు. ఉచిత ఏది లేదు లేదు సార్, రాలేదు సార్. మాకు స్వచ్ఛందంగా వచ్చింది, మాకు ఎవరు డబ్బులు లేదు సార్. మాకు ఎటువంటి కేటీఆర్ రావాలి సార్, కేటీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి అసలు వద్దు, రేవంత్ రెడ్డి పాలనే వద్దు సార్. మాకు వద్దు సార్. కాకపోతే కేటీఆర్ నిలబెట్టి ఇప్పటికంటే ఇప్పుడు మేము గెలిపించుకుంటాం కానీ కేటీఆర్ తోటి కేటీఆర్ మీరే కావాలి సార్ అంటాం. కేటీఆర్ ప్రభుత్వం కావాలి మాకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దా సార్ మాట్లాడతాం సార్. ఏమి నచ్చలేదు సార్, మాకు ఏమీ నచ్చలేదు. మహిళలకి మాకు ఏమీ నచ్చలేదు సార్. అన్ని ఏమైనా చేస్తా అని అమలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో ఏమి ఇచ్చిండు సార్? ఉచిత బస్సు ఇచ్చిండు. ఎందుకు సార్? అది ఇచ్చేందుకే సార్. మేము ఎప్పుడు పొద్దులైతే పని పోయేటోళ్ళం, మేమన్నా బస్సు ఎక్కి పోయేటోళ్ళం ఏమన్నా లేదు సార్. మాకు ఎందుకు సార్ అది? మహిళలకు ఇంతమంది ఖాళీగా ఉంటున్నాం సార్. మాకు మహిళలకు ఏ పనులు ఏమీ లేవు సార్. ఏమైనా పోతున్నాం కూలి పని వాళ్ళు ఎత్తలేదు సార్. మాకేముంది? ఏది స్టీల్ ప్లాంట్ పడితే పని ఉంటుంది అని అన్నాడు, అది లేదు ఇది లేదు సార్. ఏముంది? బస్సు మాత్రం ఒక్కడ పెట్టిండు, అందరం పోతున్నాం బస్ ఎక్కి. ఎవరో పోయేటోళ్ళు ఏం లేదు అసలు. ఆ కళే లేదు, కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు. గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసినావా? చూడలేదా? మరి ఏమైంది? మీకు చెప్పిన అన్ని ఇచ్చిరా? ఏది ఇయ్యలేదు, ఏది ఇయ్యలే. మరి ఎట్లా? మహిళలకు 2000 500 ఎత్తన్నాడు, అవి కూడా లేవు. పింఛన్ 4000 అన్నాడు, అవి కూడా లేవు. ఏది లేదు. అయ్యా కేసీఆర్ గారు పెట్టిన 2000 ఎత్తాడు, అప్పుడు ఎక్కువకుంటాడు. తీసేద్దాం, మనకు ఆ కళే లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు రాష్ట్రానికే లేదు. అంతేనా? మరి ఇప్పుడు ఆయన లగ్జర్లో పోయిండు, అక్కడ లమ్మడలో పువ్వులని లాక్కొని వదిలిపెట్టిండు. మరి అలా పరిస్థితి ఏంది? అట్లా చేసిన మంచిదేనా? పద్ధతి అంటారు, అది పద్ధతే కాదు. అది లెక్క లేని ముచ్చట, అది కలవని ముచ్చట. ఎవరమే మంచిగా లేదు. వాళ్ళకే చేస్తాను, లాంబడలకి వాళ్ళకి వీళ్ళకి చేస్తాను. మరి మాలాంటి ఎవరికైనా ఏమైనా చేస్తాను? ఇల్లు లేదు, ఇల్లు వేయలేదు ఇంతవరకు. ఉన్నాడు ఎవరికి? ఎవరైనా కొట్టడే మేము ఎగవాడిగా ఎవరికి ఏమీ లేదు. మొత్తం వాళ్ళకి వీళ్ళకి బీసీలో ఉన్న అందరం ఉంటుందే ఏదన్నా ఏది రాజులు అంటే రాజుల కింద పడి మమ్మల్ని రాజుల కింద లెక్క నేల పట్టినావు. ఆ లంబడల్లో బిల్డింగులు కడతారు. కొడుకులు చదువుకున్నారు, ఉద్యోగాలు చదివారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకలు కూర్చొని తింటారు. ఎవరు ఇస్తారు? చేజారు ఇచ్చిండా, గవర్నమెంట్ ఇచ్చిండా, కాంగ్రెస్ ఇచ్చిండా? ఎవరు ఇవ్వలేదు కదా. గెలిచిందాక మేము గెలిచిందాక ఇస్తాం అని అంటారు. గెలిచినాక కథ మాకేంది? ఇంకొకరు ఇస్తాడు, ఇంకొకరు ఇస్తాడు. ఎవరు ఇస్తారు? ఎవరికి వచ్చినాయి జాబులు? ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ వాడు చేసారు, ఎవరు ఇవ్వలేదు. మరి అంతే. మరి ఇప్పుడు ఎవరికి వెళ్తా? మేము చేసారు వెళ్తే చేసారు ఇస్తాడు అంటాడు, కాంగ్రెస్ వెళ్తే కాంగ్రెస్ ఇస్తాడేమో. మరి ఇప్పుడు చదువుకున్న ఏం కావాలి? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా? ఏమైనా మొన్ననే కదా వచ్చింది. ఇంతవరకు ఏం చేసాడు? గ్యాస్ ఒకటి చేసాడు, కరెంట్ బిల్లు ఒకటి చేసాడు, ఆడవాళ్ళకు బస్సు తిరిగి వచ్చేసాడు. అంతే. ఇక అడుగుతూనే ఉన్నావు, వేస్తామంటారు. గెలిచిందాకే
అది అటు ఇది ఇటు. అంతే మరి అది రావుడు రావుడే రావుడే. రాకేసే ఇంకెవరది గెలిచిందాక బస్సు ఎవరు పెట్టుకున్నాడు అంతేనా అంతే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు మాకు బియ్యం లేవు, కారం లేదు, ఉప్పు లేదు, ఉన్నాయి గూడు గూడు కొడతాడు. అంతేనా ఆ. పింఛన్ల టైంకి ఇస్తారా అమ్మ ఆ? పింఛన్లు ఇస్తారా పింఛన్ లేదు, తొక్కలేదు. అంతేనా అస్సలు అంతేనా మొత్తం ఉన్న గూడు కూడా కొడతానికి వచ్చాడు అంతే. విజయోత్సవ ర్యాలీ చేస్తుండ్రు కదమ్మా. ఏం లేదు. ఆ. వచ్చి పట్టలేవు నైట్ పూట. అంతేనా మంచిగా చేసిండు, కరెంటు నీళ్లు కూడా మంచిగా ఉన్నాయి. ఆ. కేసీఆర్ మంచిగా చేసిండు, ఈయన వచ్చి మమ్మల్ని దోసుకున్నాడు కానీ మాకేం మెట్ల. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూసిర్రా తల్లి కొత్త విగ్రహం ఆ, లేదు ఏం లేదు. 3 రోజుల ముర్పం చూపించారు, 3 రోజుల ముర్పము, 3 రోజుల ముర్పం చూపించారు. అసలు కేసీఆర్ ని ఇలా లేకుండా చేస్తా ఉంటాడు కదా కూరగాయలు అమ్ముతాడు, కాలు పట్టుకున్నాడు, వచ్చి వీక్కోమని చెప్పడానికి. ఆయన ఎంత మొన్న వచ్చినాడు ఆయన ఎప్పటి నుంచో చేసిండు. ఈ సభకు వస్తారు నీకు ఏమైనా డబ్బులు ఇచ్చిరా మాకేం డబ్బులు మేమేం తీసుకోం. అంతేనా అంతేనా మాకేమయ్యారు 50-70-80 ఏళ్ళ నుంచి మా పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఇండే బతుకుతున్నాం. ఆయన డబ్బులు వద్దేమో ఆయన మంచిగా చేసుకున్నాం. అంతేనా ఇప్పుడు వచ్చేమో ఈయన ఇల్లు కూడా పడతాడంట, వచ్చి ఇల్లు కూడా పడతాడంట. ఇల్లునా ఇల్లు అమ్మవారికి ఇచ్చిండు, అమ్మవారు మాట్లాడుతుంది అంతోని అమ్మవారి గుడికి ఇచ్చిండు. ఆ, మా ఇళ్ళ మధ్య ఉంది, మా ఇళ్ళ మధ్యన అమ్మవారు ఉంది. అమ్మవారి గుడికి ఇచ్చిండు. ఆ, గుడికి ఆ, ఏం మాట్లాడతారా? నోటీస్ ఇస్తారు. ఏం మంచి లేదయ్యా. లేరా అలా తల్లి లేదా? అంతే. నా పేరు పార్వతి అండి. పార్వతి గారు ఏం చేస్తారమ్మా మీరు? మేము మామూలుగా హౌస్ వైఫ్. తెలంగాణ తల్లి పాతదే బాగుంటది కదండి, ఎందుకు మార్చిరు అసలు? అట్లా మార్చొద్దు కదా. అమ్మని ఎవరైనా మారుస్తారా? కన్న తల్లిని మారుస్తారా? ఏమో ఆయన మార్చింది మరి అది కరెక్ట్ కాదు కదండి, అది కరెక్ట్ కాదు. కన్న తల్లిని ఎవరైనా మారుస్తారా? తెలంగాణ విగ్రహం అయితే మార్చదు, చాలా వరకు తప్పు. ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు అసలు. అంతేనా ఎందుకు చేస్తుండ ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు. మా తెలంగాణ ఉన్నప్పుడు మాత్రం 100% అన్ని మంచి జరిగినాయి. ఆయన ఎందుకు చేస్తున్నా ఆయనకి ఏం అర్థమైతలేదు అసలు. అంతే ఆయన గెలిచిండు కానీ ఏం చేస్తున్నా ఆయనకి అర్థమైతలేదు అసలు. ఏమని అది గెలిచేదో ఆయన పిచ్చిలో ఏం చేస్తున్నా, పిచ్చి ఆనందంలో ఏం చేస్తున్నా అర్థమైతలేదు. అంతేనా? అంతే. రాష్ట్రం మొత్తం మరి విజయోత్సవ సభలు పెడుతున్నాడు అమ్మ 7 ఆయన పిచ్చి ఒక ఆనందం అండి, అదొక వెర్రి అనుకోవాలి ఆయనకి. అదొక వెర్రి 100% అండి. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఇవన్నీ ఏం చేయలేదు. ప్రతి డెవలప్మెంట్ గానీ ప్రతి వరకు అన్ని బాగుండే ఇప్పటి వరకు అయితే. మంచి నీళ్లు గానీ ఇప్పుడు ఇక వీళ్ళంతా కలిసి వీళ్ళు మా ఊర్లో పొంటి ఉన్న వాళ్ళకి లేనిపోని మాయమాటలు చెప్పి నమ్మించి కావాలని చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిరు. అంతే. ఇప్పుడు పబ్లిక్ అంతా బాధపడుతున్నారు కదండి. మరి బాధపడాలంటే 5 ఏళ్ళు పడుతూనే ఉండాలి, మధ్యలో ఏం అయిపోదు కదా. ఏం లేదు, ఇక పబ్లిక్ అందరికి అర్థమైందండి. మాయమాటలు నమ్మి ఏదో కొంచెం చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. సిటీలో అంతా తెలంగాణనే వచ్చింది, ఊర్లో సైడ్ ఏంటంటే వాళ్ళకి తెలియలేదు. మాయమాటలు చెప్పి నమ్మించి గెలిచారు కానీ అందరు బాధపడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ సార్ లేరని చెప్పి. అది చెండాలంగా అనిపిస్తుంది గవర్నమెంట్ తీరు పద్ధతి. ఎందుకట్లా? ఎందుకంటే మహిళలే కాకుండా కులాల పేరిట మతాల పేరిట అసలు చెయ్యరాని ద్రోహాలు నేరాలు ఘోరాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది. అంతేనా ఎందుకు మరి ఇన్ని రోజులు సాఫీగా నడుస్తున్న వ్యవస్థ ఒకటేసారి సడన్ ఇట్లా అవుతుంది? ఇది కేసీఆర్ పాలన లేక, కేసీఆర్ గవర్నమెంట్ కోల్పోయిన ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్నారు. వానికి పాలన చేతగాక చేయడం చేతగాక అది గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయో తెలియక మంది భూములను గుంజుకొని వాళ్ళకి అన్యాయం చేస్తాడు. ఊరుకుంటలేరుగా తిరగబడతాను కదా వానికి ముఖం ఎక్కడున్నది రావడానికి. ఇది తిరుగుబాటే కదా, ఇది కొనసాగే ప్రభుత్వం కాదండి. ఇది కొనసాగే ప్రభుత్వం కాదు. వానికి ఏం తెలుస్తలేదు ఏం చేయాలో అనేది చిట్టినాయుడికి అంతే. వానికి అసలు వానికి తెలియదు గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయాలి ఎట్లా నడిపియాలో తెలియదు. ఎక్కించిన వాళ్ళకి దించుడు కష్టమా అండి? దింపుడే, ఖచ్చితంగా దింపుడే. దిగుతాడు. 6 నెలల దిగిపోయే ప్రభుత్వమే ఇది. వాడు చేసింది ఏం లేదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మీద పాలు పొంగిస్తాడు అంతే తప్ప వాడు చేసింది ఏం లేదు. ఏంటిదండి? రోజు ఏడుచుడే మాకు, రోజు ఏడిపే. ఆ బయట చేసే పనులను చూసి వాళ్ళని చూసి మేము ఏడుస్తాను. లంబాడి వాళ్ళ మీద చేసేది అన్యాయాలు ఎంత ఘోరం. అది ఆడోళ్ళను అసలు మామూలుగా కాదు వాళ్ళని చేసేది. అసలు ప్రతి అది వాళ్ళ లంబాడోళ్ళే కానీ ఎవరైనా కానీ అందరు మహిళలమే కదా. మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకు బాధపడతాను మేము. రైతులు అయితే అసలు పంట పొలాలలో పండుకొని కేసీఆర్ తలుసుకొని ఏడుతారు. ఆ ఇంటికి పెద్ద కొడుకుని తలుసుకొని ఏడుతారు. ఒక్క రైతుగానే న్యాయం చేసిన చిట్టినాయుడు గుంపు మేస్త్రి ఇంతవరకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేవాడు. వాడు లండన్ కు అమెరికాకు అటు ఇటు తిరిగే వరకే వాళ్ళకి
టైం సరిపోతలేదు ఎవరికి న్యాయం చేస్తాడు